హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కుకింగ్ వీడియోలో అసలు చింతపండు కొంచెం కూడా వాడకుండా చింతపండుతో చేసిన పులిహార టేస్ట్ వచ్చేలా నేను చేసే పద్ధతిలో పులిహార చేస్తున్నాను. అస్తమానం చింతపండుతోనే కాకుండా ఒకసారి ఇలా కూడా పులిహార చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పులిహోర తాలింపు కోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని వేగనివ్వాలి. పప్పులు వేగిన కలర్ వచ్చాక కొంచెం జీడిపప్పు వేసి మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇందులో ఎండుమిరపకాయలు 2, కొంచెం కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి. వేగాక 5 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేగనివ్వాలి. వేగాక 1/2 టీ స్పూన్ పసుపు, రైస్కి సరిపడా 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని ఇందులో 2 క్యారెట్లు ఇలా తురుముకుని వేసి 3-4 నిమిషాలు వేగనివ్వాలి. ఇలా తురుముకున్న క్యారెట్ వేసుకోవడం వల్ల పులిహార టేస్ట్ ఇంకా పెరుగుతుంది. వట్టి పులిహారే కాకుండా కొంచెం క్యారెట్ కూడా తింటాం కదండి, ఇంకా చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇందులో 1 టీ స్పూన్ మామిడికాయ పొడి కూడా వేసి కలపాలి. ఇందులో ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న రైస్ వేసి అన్నం ముద్దలుగా లేకుండా లైట్ హ్యాండ్తో కలుపుకోవాలి. అన్నం చల్లారాక మాత్రమే కలుపుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడు వేస్తే పేస్ట్లా అయిపోతుంది, తినడానికి కూడా పెద్దగా బాగోదు. ఇలా అన్నం గడ్డలు లేకుండా కలుపుకుని వేడి మీద కొంచెం కొత్తిమీర వేసుకుని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తాలింపు పెట్టిన అన్నం ఒక 5 నిమిషాలు కొంచెం చల్లారాక ఒక నిమ్మకాయ రసం పిండుకుని కలుపుకోవాలి. చింతపండు పులిహారకి ఏమాత్రం టేస్ట్ తగ్గని నా పద్ధతిలో చేసిన పులిహార అయితే రెడీ అయిపోయిందండి. అస్తమానం చింతపండు పులిహార కాకుండా ఇలా కూడా పులిహార ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చింతపండు వాడటాన్ని నేను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తానండి. చింతపండు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. చాలామందికి తెలిసే ఉంటుంది, చింతపండు వాతం చేస్తుంది. కొంతమందికి విపరీతంగా బాడీ పెయిన్స్ కూడా వస్తాయి. అందులో మా హస్బెండ్ కూడా ఉన్నారు. చింతపండు తప్ప దేంతోనూ రీప్లేస్ చేయలేను అనుకుంటే తప్ప నేను అసలు చింతపండు వాడనండి. ఎవరికైనా తరచుగా బాడీ పెయిన్స్ అనిపిస్తే కొంచెం చింతపండు వాడకాన్ని తగ్గించుకుంటే మంచిది. నా పద్ధతిలో చేసిన పులిహోర నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా సౌత్ అండ్ నార్త్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ చూడాలి అంటే మై ట్రైపాడ్ స్టోరీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా నేను చేసిన పద్ధతిలో పులిహోర ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.